స్టవ్ పైన పాలు మరిగి మరిగి మాడిపోయాయి. సంధ్య స్టవ్ పక్కనే నిల్చుని ఉంది. చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సుధీర్ వెంటనే కిచెన్ రూమ్లోకి వచ్చాడు. సంధ్యని కోపంగా చూస్తూ స్టవ్ ఆఫ్ చేశాడు. బాబుని ట్యూషన్ నుంచి తీసుకుని వచ్చే టైం అయింది అని సంధ్య బయటికి వెళ్ళింది. బాబుని తీసుకుని వచ్చేసరికి సుధీర్ భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళాడు. బాబుకి అన్నం పెట్టి పడుకోబెట్టింది సంధ్య. మళ్ళీ దీర్ఘాలోచనలో మునిగిపోయింది సంధ్య. అంతలోనే డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. వెంటనే డోర్ ఓపెన్ చేసింది. సంధ్య మొహం కూడా చూడకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు సుధీర్. సంధ్య మనసులో బాధపడుతూనే డోర్ వేసింది. సుధీర్ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది సంధ్య. అల్లారం మోగడంతో వెంటనే లేచింది సంధ్య. వంట చేసి కొడుకుకి లంచ్ బాక్స్ పెట్టింది. అర్జున్ని స్కూల్లో వదిలి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్ళాడు సుధీర్. ఇక సంధ్య కూడా ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే సంధ్య తన మేనేజర్ని కలిసింది. తను బయట దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ఎన్నోసార్లు మేనేజర్ సంధ్యకు ఆ అవకాశాన్ని కల్పించినా సంధ్య బయట దేశానికి వెళ్ళి జాబ్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో సుధీర్ పెట్టే ఒత్తిడి వల్ల తాను బయట దేశానికి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంది సంధ్య. అప్పుడు మేనేజర్ సంధ్యను వారం 10 రోజుల్లో లండన్ వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. అన్ని ఏర్పాట్లు ఈ 10 రోజుల్లో పూర్తవుతాయి అని అన్నాడు మేనేజర్. సంధ్య మనసు కుదుటపడింది. అదే విషయం తన ఫ్రెండ్ అనితకు కూడా చెప్పింది. మరి బాబు నిన్ను వదిలి ఉంటాడా అని అడిగింది అనిత. అర్జున్ నన్ను వదిలి ఉండగలడు అని ధైర్యం వచ్చింది. అందుకే అర్జున్ని సుధీర్ దగ్గర వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను అని చెప్పింది సంధ్య. నువ్వు లండన్ వెళ్ళిన తర్వాత బాబు గురించి బెంగ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పింది అనిత. కానీ సుధీర్లో మార్పు వస్తుందని సంధ్యకు నమ్మకం లేదు. ఆఫీస్ పని ముగించుకున్న తర్వాత సంధ్య ఇంటికి వెళ్ళిపోయింది. సంధ్య లండన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఒక 4 రోజులు గడిచిన తర్వాత సుధీర్ కోపంగా సంధ్య దగ్గరికి వచ్చి, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు అని అడిగాడు. 2 రోజుల్లో నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, బాబు జాగ్రత్త అని చెప్పింది సంధ్య. ఇంకో 2 రోజులు ఉంది, ఆ తర్వాత మేము ప్రశాంతంగా బతుకుతాము అని అన్నాడు సుధీర్. సుధీర్ చేసే మాటల గాయం సంధ్యకు అలవాటైపోయింది. సంధ్య అర్జున్కి ముందు నుండి చెప్పేది, నేను కొన్ని నెలలు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తాను, నువ్వు ఏడవకూడదు. నేను మీ టీచర్కి ఫోన్ చేస్తాను, అప్పుడు నీతో మాట్లాడతాను. నీకు నేను పెద్ద పెద్ద బొమ్మలు కొనటానికి వెళ్తున్నాను, నువ్వు అల్లరి చేయకూడదు. నువ్వు టీచర్ చెప్పినట్టు వినాలి, నాన్న చెప్పినట్టు వినాలి అని అర్జున్కి నచ్చచెప్పింది సంధ్య. సంధ్య లండన్ వెళ్ళటానికి ప్యాకింగ్ పూర్తి చేసుకుంది. కొడుకుకి కావాల్సినవి కొనిపెట్టింది. ఆ తర్వాత రోజు ఉదయం సంధ్య అర్జున్ కోసం అర్జున్కి నచ్చినవి వండి బాక్స్ పెట్టింది. కొడుకుని గట్టిగా హత్తుకుంది. ఈరోజే అమ్మ ఊరు వెళ్తుంది, నువ్వు ఏడవకూడదు అని కొడుకుని హత్తుకుని చెప్పింది సంధ్య. అర్జున్ స్కూల్కి వెళ్ళిన తర్వాత సంధ్య గుడికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన తర్వాత సంధ్య ఒక లెటర్ని రాసి సుధీర్ రూమ్లో పెట్టింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి అనిత కోసం సంధ్య ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంది. అనిత సంధ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. బాధపడుతున్న సంధ్యను ఓదార్చింది అనిత. సంధ్య ఫ్లైట్ ఎక్కిన తర్వాత అనిత ఇంటికి వెళ్ళిపోయింది. ఆఫీస్ నుండి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి అర్జున్ని తీసుకుని వచ్చాడు సుధీర్. సంధ్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో సుధీర్ చాలా సంతోషంగా ఉన్నాడు. సంధ్య రాసిన లెటర్ని సుధీర్ చూడకుండానే చింపివేశాడు. తాను ఏ తప్పు చేయలేదు అని ఆ లెటర్లో రాసింది సంధ్య. ఫ్లైట్లో తన గతాన్ని అంతా ఒకసారి గుర్తు చేసుకుంది సంధ్య. 1 సంవత్సరం ముందు వరకు సంతోషంగా సాగిన తన జీవితం ఇలా సమస్యల్లో ఉండటానికి గల కారణంని గుర్తు చేసుకుంది. సంధ్య ఒక అనాథ అమ్మాయి. తనకి ముందు వెనుక ఎవరూ లేరు. సంధ్య ఒక అనాథాశ్రమంలో పెరిగింది. చదువులో చురుగ్గా ఉండేది సంధ్య. సంధ్య కాలేజీ చదువుతున్న సమయంలో ఆ కాలేజీలో పనిచేసే లెక్చరర్ ప్రసాద్ సంధ్య ప్రవర్తన, పద్ధతి, పట్టుదల, చదువుపై తనకున్న ఆసక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయం గల మంచి అమ్మాయిని తన ఇంటి కోడలిగా వస్తే బాగుంటుంది అనుకున్నాడు ప్రసాద్. సంధ్య గురించి పూర్తిగా తెలిసిన ప్రసాద్ సంధ్య లాంటి మంచి అమ్మాయిని తన కొడుకు సుధీర్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు.
సుధీర్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు. సంధ్య చదువు పూర్తయిన తర్వాత తను ఒక మంచి ఉద్యోగంలో చేరింది. సుధీర్కి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు అని తెలుసుకున్న తర్వాత సంధ్యకి తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు ప్రసాద్. సంధ్య తన మాస్టర్ మాటకి విలువ ఇచ్చి పెళ్లికి ఒప్పుకుంది. సుధీర్కి కూడా సంధ్య నచ్చింది. ప్రసాద్ ఇక ఆలస్యం చేయకుండా కొడుకు పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. అలా ఘనంగా సుధీర్ సంధ్యల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. సుధీర్ సంధ్య ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. బాబు పుట్టిన 4 సంవత్సరాలకి ప్రసాద్కి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో సుధీర్ ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళాడు. ప్రసాద్కి యాక్సిడెంట్ జరగకముందే రోషన్తో తన కూతురు కావ్యని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు ప్రసాద్. రోషన్ మంచి అబ్బాయి, రోషన్తో పెళ్లి చేస్తే కూతురు జీవితం బాగుంటుంది అనుకున్నాడు ప్రసాద్. యాక్సిడెంట్కి ముందే కావ్య, రోషన్ ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు ప్రసాద్. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కులాలు వేరైనా కొడుకు సుధీర్కి చెప్పి ఒప్పించాలి అనుకున్నాడు ప్రసాద్. హాస్పిటల్లోనే ప్రసాద్, రోషన్, కావ్య ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని మాట తీసుకున్నాడు. ప్రసాద్ తన కోడలు సంధ్యకు రోషన్, కావ్యల పెళ్లి బాధ్యత అప్పచెప్పాడు. వీళ్ళ పెళ్లి బాధ్యత నీదే, నువ్వు వాళ్ళ పెళ్లి చేయాలి అని చెప్పాడు. సుధీర్ ఇండియాకి తిరిగి వచ్చేలోగా ప్రసాద్ చనిపోయాడు. ప్రసాద్ చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత రోషన్ కావ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు సంధ్య రోషన్, కావ్యల పెళ్లి గురించి, మామగారి చివరి కోరిక గురించి తన అత్తగారి సుశీలకి చెప్పింది. అలాగే తన భర్త సుధీర్కి కూడా చెప్పింది. సుధీర్ ఈ పెళ్లికి అసలు అంగీకరించలేదు. కావ్య ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధం చెప్పారు అనుకున్నాడు. కావ్య ప్రేమ వివాహం చేసుకుంటే పరువు పోతుంది అనుకున్నాడు సుధీర్. వెంటనే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకున్నాడు సుధీర్. సంధ్య, సుశీల ఇద్దరూ సుధీర్కి చెప్పడానికి ప్రయత్నం చేసిన సుధీర్ ఎవరి మాట వినలేదు. రోషన్ కావ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. సంధ్య సహాయంతో కావ్య రోషన్ని పెళ్లి చేసుకుంది. మామగారికి ఇచ్చిన మాట కోసం సంధ్య కావ్య రోషన్ల పెళ్లి చేసింది. తన పరువు పోవటానికి కారణమైన చెల్లెలిపై, భార్యపై కోపాన్ని పెంచుకున్నాడు సుధీర్. అప్పటి వరకు భార్యతో సంతోషంగా ఉన్న సుధీర్ పెళ్లి తర్వాత పూర్తిగా మాట్లాడటం ఆపేశాడు. సంధ్యను ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు సుశీల కొడుకును తిట్టి కోడలికి అండగా ఉంది. తల్లి కోసం సంధ్యతో ఒకే ఇంట్లో ఉంటానని, ఎప్పటికీ మాట్లాడను అని చెప్పాడు. సంధ్య నిజం చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ సుధీర్ ఎప్పుడూ వినిపించుకోలేదు. అలా కావ్య పెళ్లితో సంధ్య, సుధీర్ల మధ్య దూరం పెరిగింది. ఈలోగా సంధ్య లండన్ చేరుకుంది. అప్పుడప్పుడు టీచర్కి ఫోన్ చేసి కొడుకుతో మాట్లాడేది సంధ్య. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. సుధీర్ తల్లి సుశీల ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తల్లి గురించి తెలుసుకున్న కావ్య తల్లిని చూడటానికి సుధీర్ కావ్యతో మాట్లాడకపోయినా తల్లి కోసం హాస్పిటల్లోనే ఉంది కావ్య. మానసికంగా క్షీణించిన సుశీల ఆరోగ్యం కూతురి రాకతో కోలుకుంది. 2 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్న సంధ్య ఎక్కడా కనబడలేదు. సుధీర్తో మాట్లాడటానికి ప్రయత్నం చేసినా సుధీర్ కావ్యతో అసలు మాట్లాడలేదు. కావ్య తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ, వదిన ఎక్కడ ఉంది అని అడిగింది. అప్పుడు సుశీల బాధపడుతూ జరిగిందంతా చెప్పింది. నేను తీర్థయాత్రలకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మీ వదిన ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది అని సుధీర్ని అడిగాను. సుధీర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మీ వదిన మీ అన్నయ్య ప్రవర్తనకు చాలా ఇబ్బంది పడింది. అర్జున్తో సంధ్య అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది అని తెలుసు, కానీ సంధ్య ఎక్కడుందో తెలియదు అని బాధపడింది సుశీల. నా వల్ల వచ్చిన సమస్యను నేనే తీరుస్తాను అని తల్లికి చెప్పింది కావ్య. కోపంగా సుధీర్ దగ్గరకు వెళ్ళింది కావ్య. ఒక ఫోటో తీసి సుధీర్ చేతిలో పెట్టింది. అది నాన్న తన స్టూడెంట్స్తో దిగిన ఫోటో. నా భర్త రోషన్ నాన్న మెచ్చిన స్టూడెంట్, అలాగే వదిన కూడా నాన్న మెచ్చిన స్టూడెంటే. నీ పెళ్లి వదినతో నిర్ణయించినట్టు నా పెళ్లి కూడా రోషన్తో నిర్ణయించారు నాన్న. నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. అప్పుడే మా ఇద్దరికీ పెళ్లి చేయాలి అని వదిన దగ్గర మాట తీసుకున్నారు నాన్న. నాన్నకు ఇచ్చిన మాట కోసం వదిన మా పెళ్లి చేసింది. ఆడబడుచు కోసం మామగారికి ఇచ్చిన మాట కోసం తన కాపురాన్ని కూల్చుకుంది వదిన. అలాంటి భార్యను వదిలేసుకున్న నువ్వు చాలా దురదృష్టవంతుడివి.
నీ కొడుకు అర్జున్కి తల్లిని దూరం చేశావు. అమ్మకు మానసిక క్షోభను మిగిల్చావు. నువ్వు నీ మూర్ఖత్వంతో అందరి జీవితాలు పాడు చేస్తున్నావు. నిర్ణయం నీ చేతిలో ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది కావ్య. అప్పుడే హాస్పిటల్కి వచ్చిన రోషన్ సుధీర్తో మాట్లాడాడు. రోషన్తో మాట్లాడిన తర్వాత సుధీర్ ఇంటికి వెళ్ళిపోయాడు. సంధ్యకు చేసిన అన్యాయం గురించి తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంధ్య ఎక్కడో ఉందో సుధీర్కి తెలీదు. సంధ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయే ముందు రాసిన లెటర్ని కూడా తాను చింపేశాను అని బాధపడ్డాడు సుధీర్. అర్జున్తో సంధ్య మాట్లాడుతుంది అని గుర్తువచ్చి స్కూల్కి వెళ్ళాడు సుధీర్. అర్జున్ క్లాస్ టీచర్తో మాట్లాడి సంధ్య నెంబర్ తీసుకున్నాడు. వెంటనే సంధ్యకు ఫోన్ చేశాడు సుధీర్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా సంధ్య ఫ్రెండ్ అనితకు కలవటానికి ఆఫీస్కి వెళ్ళాడు సుధీర్. సంధ్య ఎక్కడ ఏ ఊర్లో ఉందో అడ్రస్ చెప్పు, నేను సంధ్య దగ్గరికి వెళ్తాను. సంధ్యను క్షమాపణలు అడగాలి అన్నాడు సుధీర్. సంధ్య ఇక్కడ లేదు, సంవత్సరం క్రితమే లండన్కి వెళ్ళింది, అక్కడే ఉంది అని చెప్పింది అనిత. సంధ్య వాళ్ళ మేనేజర్ని కలిశాడు సుధీర్. సంధ్యను ఇండియా ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు సుధీర్. సంధ్య ఇంకో 6 నెలల వరకు అక్కడే వర్క్ చేయాలి, అప్పుడే సంధ్య ఇండియా వస్తుంది అని చెప్పాడు మేనేజర్. సంధ్య ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకున్నాడు సుధీర్. ఎలాగైనా సంధ్యను కలవాలి అనుకుని లండన్ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు సుధీర్. లండన్ వెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టాడు సుధీర్. ఒక నెల రోజుల తర్వాత అమ్మని జాగ్రత్తగా చూసుకోమని కావ్య రోషన్కి చెప్పాడు సుధీర్. నేను అర్జున్ ఇద్దరం సంధ్యని తీసుకుని వస్తాం, మేమిద్దరం లండన్ వెళ్తున్నాము అని చెప్పాడు సుధీర్. తల్లిని చూడబోతున్నాము అన్న ఆనందంలో ఉన్నాడు అర్జున్. లండన్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా సంధ్య వర్క్ చేసే ఆఫీస్కి వెళ్ళారు అర్జున్, సుధీర్. ఆ రోజు సంధ్య లీవ్లో ఉంది. ఇంటి అడ్రస్ తీసుకున్నాడు సుధీర్. వెంటనే సంధ్య ఇంటికి చేరుకున్నారు. డోర్ కొట్టారు. జ్వరం వచ్చిన సంధ్య మెల్లగా డోర్ ఓపెన్ చేసింది. గుమ్మం ముందు ఉన్న కొడుకుని చూసి ఇది కళ లేక నిజమా అనుకుంది సంధ్య. సుధీర్ని అర్జున్ని చూసి ఆనందంలో ఏడుస్తూ ఉంది సంధ్య. నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు సంధ్య అని అడిగాడు సుధీర్. ఇకపై మనం కలిసే ఉందాం, కలిసి ఇండియా వెళ్దాం అని అన్నాడు సుధీర్. నేను మీ మేనేజర్తో మాట్లాడాను. నువ్వు ఇంకో 5 నెలలు ఇక్కడ వర్క్ చేయాలి. మేము టూరిస్ట్ వీసా మీద ఇక్కడికి వచ్చాం. ఆ టైం పూర్తయ్యేలోగా నీ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం కలిసి ఇండియా వెళ్ళిపోదాం అని అన్నాడు సుధీర్. మరి కావ్య రోషన్ని కూడా అంగీకరించమని అడిగింది సంధ్య. వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. మన కోసం మా అమ్మ బెంగ పెట్టుకుంది. అప్పుడు హాస్పిటల్లో పెట్టాము. అప్పుడే కావ్య వచ్చింది, జరిగిందంతా చెప్పింది. అప్పుడే నా మూర్ఖత్వం ఏంటో నాకు అర్థమైంది అని చెప్పి కావ్యకి ఫోన్ చేశాడు సుధీర్. సంధ్య కావ్యతో అత్తగారితో ఫోన్లో మాట్లాడింది. సుధీర్లో వచ్చిన మార్పును చూసి సంధ్య ఎంతో సంతోషించింది. 5 నెలల్లో సంధ్య, సుధీర్, అర్జున్ ఇండియా తిరిగి వచ్చేశారు. సంధ్య, సుధీర్ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు.